శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శారదా శారదాంభోజవదనా వదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మార్చి నెల ఫాల్గుణ మాసం 20 రోజులు, చైత్రమాసం 10 రోజులు వెరసి ఈ మార్చి నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, గ్రహ సంచార రీత్యా ఎలా ఉంటుంది, అనుకూల ఫలితాలు ఏమిటి, ప్రతికూల ఫలితాలు ఏమిటి. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా గ్రహ సంచారం చూస్తే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ కుంభంలో ఉన్నటువంటి రాహువు కూడా వృషభానికి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. కేతువు చతుర్థ స్థానంలో కొంత దోషంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాసమంతా రవి, బుధ, గురు, శనులు శుభంగా ఉన్నారు. కుజ, శుక్రులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఈ నెలలో దాదాపుగా ఆర్థికపరమైనటువంటి లాభాదులైతే బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. చేపట్టిన పనులన్నీ దాదాపుగా సకాలంలోనే పూర్తి అవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగపరంగా సమస్యలు తీరుతాయి. పురోగతి కనిపిస్తుంది. వ్యాపారం చేసేటువంటి వారు కొంత నిపుణులైనటువంటి శ్రేయోభిలాషులను సంప్రదించి వృషభ రాశి వారు వ్యాపారం చేయడం అనేటువంటిది కూడా మంచిది. ఆర్థిక విషయముల యందు కూడా విచ్చలవిడి ఖర్చులు లేకుండా పరిమితులను పాటించడం మంచిది. మీరు ఆశించిన ఫలితాలు పూర్తి స్థాయిలో లభించే ఆస్కారం కూడా ఉంది. ప్రతిఫలం అపేక్షించటం వల్ల కొంత గౌరవం లోపించవచ్చు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించడం అనేటువంటిది కూడా మంచిది. ఆంతరంగిక వ్యవహారముల యందు ఆత్మీయుల యొక్క సలహాలు, సూచనలు మీకు ఉపకరిస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు కూడా ఈ మాసంలో ఎదురయ్యే ఆస్కారం కూడా ఉంది. భవిష్యత్ ప్రణాళికలకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైనటువంటి పరిస్థితులు మొదటి వారము, రెండవ వారము ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. అలాగే కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకునేటువంటి వృషభ రాశి వారికి ఇప్పుడు అద్భుతమైనటువంటి అవకాశం, గృహయోగం అనేటువంటిది ఈ మాసంలో ఉంది. కాబట్టి కొనాలి అనుకునేటువంటి వ్యక్తులు ఇంతకంటే మంచి సమయం ఉండదు. ఈ సంవత్సరం కొనాల్సిందే. కాబట్టి గృహయోగం అనేటువంటిది వృషభ రాశి వారికి వచ్చేసింది. ఆదాయ అభివృద్ధి కూడా అంటే మీరు ఊహించని స్థాయిలో కూడా క్రమంగా మెరుగుపడుతుంది. వాహన సౌఖ్యం అనేటువంటిది కూడా కొంత మేరకు ఉంటుంది. శత్రు జయం కలుగుతుంది. దాదాపు పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఈ మాసం పెరుగుతుంది. కొంత సొంత వ్యక్తులను గమనిస్తూ ఉండండి. వారితో జాగ్రత్తగా వహించండి. మీకు చెప్పవలసింది ఏమిటి అంటే ఈ మాసం మొత్తం కూడా ఇతరుల వ్యవహారముల యందు తలదూర్చడం అనేటువంటిది మంచిది కాదు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. స్త్రీలందరికీ కూడా నూతన వస్త్ర లాభము అని చెప్పవచ్చు. ఈ మాసమంతా రాజకీయ నాయకులకు కూడా పలుకుబడి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొన్ని విజయాలు సిద్ధిస్తాయి. అనుకున్న పనులు నెరవేరేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఆత్మీయుల సలహాలు అప్పుడప్పుడు తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది. మొత్తానికి ఈ మాసమంతా గణపతి ఆరాధన చేయటం వల్ల ఆటంకాలను అధిగమిస్తారు. వీలైతే ఒకసారి ఉలవలను దానం చేయండి. కుజ బుధ ధ్యాన శ్లోకాలు, కుజుడికి సంబంధించినది, బుధుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాలను ఈ మాసమంతా పారాయణం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. 4 మంగళవారాలు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, సరిపోతుంది. గోసేవ చేయండి, సరిపోతుంది. వ్యక్తిగత జాతక పరిశీలన కోసం అపాయింట్మెంట్ కావలసినటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే చెప్పడం జరుగుతుంది. ఉగాది ఫలితాలు కూడా అతి త్వరలో, నూతన సంవత్సర ఫలితాలు కూడా పెట్టడం జరుగుతుంది. మీరు తప్పకుండా వీక్షించండి. మీ అందరికీ మంచి జరగాలి, మంచి ఫలితాలు రావాలి.
నాతో వ్యక్తిగతంగా జాతక విశ్లేషణ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా అపాయింట్మెంట్ ద్వారా నేను మీకు అందుబాటులోకి వస్తాను. కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. జై శ్రీరామ్. వచ్చే మాసం కలుసుకుందాం. ముందుగా అందరికీ వచ్చే ఉగాది శుభాకాంక్షలు.